ఆనంద కుటుంబం మరియు వాళ్ళ కాబోయే వియంకులు ఇరువురు రిసార్ట్కి చేరుకుంటారు లారీ ఎంగేజ్మెంట్ కోసం. కార్లు దిగంగానే ఆనంద అంటుంది కదా, పదండి లోపలికి వెళ్దామని చెప్పి అందరినీ ఆహ్వానించి అందరు లోపలికి వెళ్తారు. ఇంతలోనే శరణ్యను లహరి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటంటే లహరి అంటుంది కదా, ఆ మహేష్ చావు విషయము ఎక్కడ బయటపడుతుందో అని నాకు భయంగా ఉంది వదిన అని లహరి వాళ్ళ వదినతో శరణ్యతో అంటే, శరణ్య అంటుంది కదా, వాడు చావు విషయం బయటపడే అవకాశమే లేదు అని చెప్పి లహరితో శరణ్య అంటుంది. ఇంతలోనే అనన్య చాటుగా ఉండి వీళ్ళ మాటలు విని అంటుంది కదా, నేను బయటకు తీస్తా కదా అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పోలీసులకు కంప్లైంట్ చేసి పోలీసులను తీసుకొచ్చి ఎక్కడైతే శరణ్య మహేష్ను తవ్వి పూడ్చిపెట్టిందో అక్కడికి వెళ్ళి ఇక్కడే తవ్వండి అని చెప్పి కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ అక్కడ తవ్వుతే అక్కడ ఒక డెడ్ బాడీ దొరుకుద్ది. వెంటనే కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చేలోపు లహరికి పెళ్లి కొడుకు రింగ్ పెడతాడు. లహరికి పెట్టే లోపే కానిస్టేబుల్ వచ్చి, సార్ అక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది సార్ అని కానిస్టేబుల్ అంటాడు. అందరూ కలిసి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోతారు. అసలు డెడ్ బాడీ ఎక్కడిదో ఎవరిదో తెలియక అందరూ టెన్షన్లో ఉంటారు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.